పొంగనూరు మండలం చంద్రమాకులపల్లి గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వం నుంచి పశు వైద్యశాలకు విద్యుత్ సౌకర్యం కూడా ఇవ్వలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామస్తులు ఈ సమస్య గురించి విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో పశువులకు సరైన వైద్యం కూడా అందించలేక కొన్ని పశువులు చనిపోయాయని గ్రామస్తులు తెలియజేశారు. ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి పశు వైద్యశాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని గ్రామస్తులు కోరారు. అలాగే 2018లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చంద్రమాకులపల్లిలో ఏపీ ఫైబర్ నెట్ ఇక్కడి నుండే ప్రారంభించారని తెలిపారు. అప్పుడే పిల్లల కోసం పార్కును కూడా అక్కడ ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వం వీటన్నిటికీ గాలికి వదిలేసిందని, ఇకనైనా ప్రస్తుత ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. 4.5 సంవత్సరం నుంచి కరెంట్ లేదు. ఈ పశువుల హాస్పిటల్కి పట్టించిన నాదులు లేరు, ఎవరు కూడా దిక్కు లేరు. ఈ వైసీపీ అరాచకంలో పశువుల హాస్పిటల్ పడిపోయాడు గురించి ఏమి కూడా లేదు. కరెంట్ కోల్మాన్ నాటినప్పుడు ఇప్పుడు అడిగితే మీరు గుడ్డు పెట్టి చేసుకోండి అని చెప్పి ఆ మాట అంటున్నారు. మా ఊరు సర్పంచ్ గారు ఈ మాట అంటున్నారు. మేమేం చేసేది, ఎక్కడ మేము మరుపెట్టుకునేది? ఈ హాస్పిటల్కి ఏదన్నా కానీ మాకు న్యాయం చేయండి. అంటే మాకు కాదు, మా అందరికీ న్యాయం చేయండి. ఏది కూడా కానీ సౌకర్యం లేదు మాకు. మేమేం సెక్రటరీ సార్ని అడిగినా అదే మాట అంటారు, ఎంపీటీసీ అన్న అడిగినా అదే మాట అంటారు. మేము ఏం చేయాలో మీరే చెప్పండి.